రైట్ రామాంతపూర్లోని గోఖలే నగర్ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ వద్ద నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత నెక్స్ట్ డే చేసుకునే రథయాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు తగిలి ఊరేగింపులో విద్యుత్ తీగలు తగిలి 5గురు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే రథాన్ని ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. రథయాత్ర కూడా దాదాపు పూర్తిగా ముగిసిపోయింది. బట్ ఫంక్షన్ హాల్కి వెళ్లే ముందు అంటే డెస్టినేషన్కి చేరుకునే కొన్ని నిమిషాల ముందే విద్యుత్ తీగలు తగిలి అంటే రథం మొత్తం కూడా ఐరన్తో మేడప్ చేసి ఉండడంతో విద్యుత్ తీగలు తగిలి 9 మంది వరకు షాక్కి తగిలింది. అయితే 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎటువంటి డీటెయిల్స్ తెలుసా? ఇంకా రైట్ సురేష్. రామంతపూర్ ఘటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 5గురు చనిపోవడం జరిగింది. 5గురులో సురేష్ అనే వ్యక్తి కూడా ఆ రథాన్ని లాగుతూ ఉండగా ఒకసారిగా ప్రమాదం చేసుకుంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. రాత్రి వేడుకలు ముగిసిన తర్వాత మరికొద్దిసేపట్లోనే ఇంటికి వద్దామనుకున్న తరుణంలో ఒక 5 నిమిషాల ఘటన జరగకముందు వెళ్ళుంటే అది ముగిసేది. కానీ ఒక 5 నిమిషాల తేడాలోనే ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ విషాదం నెలకొంది. సురేష్ కుటుంబ సభ్యులు ఏమైందమ్మా? ఎప్పుడు వెళ్ళారు? అసలు ఏం జరిగింది అక్కడ రాత్రి? 5 గంటలకు పోయిర్రు. 5 గంటలకు పోయిండు. పోయి అక్కడనే ఉన్నాడు. అవి ఉట్లు కొడతారు, అది కృష్ణుని చేస్తారు అని రాధలను కృష్ణులను అందరూ పిలుచుకొచ్చుకున్నాడు. అక్కడనే ఉన్నాడు. పాలు వింటాను కూడా రాలే. ఇక నాటికి 12 గంటలకు ఈ సంగతి ఎరకాయి. ఇట్లకెళ్ళి పోయింది షావా. ఇట్లకెళ్ళి పోతే ఇట్లా చూసిండు ఇల్లు. ఆడి పోగానే వరిదైపోయిందట. ఈశవ కాడికి పోగానే వీళ్ళు కూడా పోయిర్రు. భార్య పోయింది, మా పెద్ద పిల్ల బిడ్డ పోయింది, ముగ్గురు పోయిర్రు ఇంట్లోకెళ్ళి. మేము బర్ర విండుకుంటూ ఉన్నాం. విండి పిల్లగాడు పోతాడు కదా పాలకు, పిండించుకుంటున్నాం. మా పెద్ద కొడుకు కూడా పోతాను అన్నది. ఏది పోతే మా అనబడుతుంది. పోతే బుక్కడ మెతుకులో కన్ను బెదిరించి ఊకున్నాం. మాతో కూడా వాళ్ళు తిన్నారు, వచ్చారు, దించిపోయిందంట మళ్ళా వచ్చి బండి మీద. మీరు ఏమవుతాడు సురేష్? నీకు నాకు మేనమామ అవుతాడండి సురేష్. అయితే నైట్ ఇట్లా యాదవ సంఘంలో కృష్ణ యాదవ్ సంఘం నుంచి మన కృష్ణని ఘనంగా చేస్తారనమాట వేడుకలు. అందులో సురేష్ యాదవ్ అనేది యూత్ లీడర్ అనమాట. యూత్ లీడర్ అయితే ఈయన మీద నడుస్తుంది కాబట్టి అయితే అక్కడ ఉండడం జరిగింది. లాస్ట్కి అయిపోతుంది, ఇంకా 2 మినిట్స్ అయితే అయిపోతుంది అనగా అది బండి టోచో కొట్టేసి మీద హైటెన్షన్ వైర్ ఉందంట. అది బొమ్మకు దాకి బొమ్మ నుంచి బండి కొట్టి బండి నుంచి ఇట్లా 5గురికి మరణించడం జరిగింది. 9 మంది అయితే 4గురు సీరియస్ ఉన్నారంట, 5గురు చచ్చిపోయారు. చాలా మంది ఉన్నారు. యాదవ సంఘం అంతా అక్కడ ఉంది. బట్ ఏంటంటే వీళ్ళు బండి పెట్రోల్ అయిపోయింది అనవడం వల్ల నూకడం జరిగింది. నూకడం వల్ల ఇట్లా వైర్ దాకి షాక్ కొట్టి ఆన్ స్పాట్లో. సురేష్ బర్ల దందా చేస్తాడు అన్న, పాల దందా. మన లోకల్లో పాలు పోయడము బర్రెలు ఉన్నాయి ఆయనకి. రీసెంట్గా మ్యారేజ్ అయింది. 2.5 years మ్యారేజ్ అయింది. 4 months పాప, చిన్న పాప. అంతే. ఇక ఈ టైంలో ఇట్లా అయిపోయిందన్న. అయితే రాత్రి చాలా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముగిసిన తర్వాత ఏదైతే రథం ఉందో ఆ రథాన్ని తీసుకెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది అంటున్నారు. సురేష్కి పెళ్ళై 2.5 సంవత్సరాలు అవుతుంది. చిన్న పాప ఉంది, 4 నెలల పాప ఉందని చెప్తున్నారు. రీసెంట్గానే ఇక్కడ పాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. యూత్లో ఎక్కువ యాక్టివ్గా ఉండడంతో ఆయన ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో ఇక్కడ రామంతపూర్లో మృతి చెందిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరికొద్దిసేపటి అయితే ఇంటికి వచ్చే వారంతా కూడా వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతున్న క్రమంలోనే వేడుకలు కూడా త్వరగానే ముగించుకొని ఆ పెట్రోల్ అయిపోవడంతో ఆ జీప్ పక్కన పెట్టేసి ఏదైతే రథం ఉందో ఆ రథాన్ని తీసుకెళ్తున్న క్రమంలోనే కొద్ది దూరంలోనే ఒక 10 మీటర్ల దూరంలో యాదవ్ సంఘం సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఆ హాల్లో పెట్టి ఇంటికి వచ్చేవారు అందరూ. కానీ ఒక 5 నిమిషాల్లో అయితే అక్కడ చేరుకునేవారు. కానీ ఆ లోపే ఈ ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. సురేష్ కుటుంబ సభ్యులు కూడా అందరు బంధువులు తెలుసుకొని ఇక్కడికి వస్తున్నారు. 4 నెలల చిన్నారి ఉన్నది అతనికి. ఈ ఘటనలో ఆయన మరణించడంతో కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులని ఓదారుస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా 4 హాస్పిటల్లో ఉన్నారు, వారు చికిత్స పొందుతున్నారని చెప్తున్నారు. అయితే ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు.
రైట్ సురేష్, నిన్న ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారో, ఆ ఊరేగింపులో ఎంతమంది పాల్గొన్నారు? అయితే అక్కడ కొంతమంది స్థానికులు అప్పటికప్పుడు సిపిఆర్ చేసినా కూడా వాళ్ళు బ్రతకలేదంటూ చెప్తున్నారు. సో ఒక వ్యక్తి మాత్రం సిపిఆర్ చేసిన తర్వాత రికవర్ అయ్యారని కూడా చెప్తున్నారు. సో అక్కడ ప్రత్యక్షంగా ఆ ఘటనలో ఉన్నవారు ఏం చెప్తున్నారు? అంటే సిపిఆర్ అంటే చెల్లా చెదురుగా పడిపోయారు. రథానికి ఉన్నటువంటి వారంతా కూడా పట్టుకున్న వారికి ప్రమాదం జరిగింది. రథం పైన ఉన్నటువంటి వాళ్ళు మ్యాట్ వేసుకొని పంతులు ఇంకొంతమంది రథం పైన ఉన్నారు. ఆ రథం పై నుంచి కిందికి దూకేశారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. కానీ దాని చుట్టూ పట్టుకొని నెట్టేవారు ఎవరైతే ఉన్నారో 9 మంది, వారు ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో ఎగిరి దాదాపు 10-15 మీటర్ల వరకు కూడా పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ వారిని సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. రోడ్డు కూడా చుట్టూ బ్లాక్ కావడం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. అక్కడ అంబులెన్స్ రావడం కానీ పోలీస్ వెహికల్స్ రావడం, పోలీస్ వెహికల్ వచ్చిన తర్వాత అందులోనే వారందరినీ ఉటావుటిని ఎక్కించేసి స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే బ్రాడ్ డెడ్గా 5 చనిపోయారని చెప్పేసి వైద్యులు చెప్పడం జరిగింది. వారి మృతదేహాలని గాంధీ మార్చరీకి తరలించారు. ఇక గాయపడ్డ 4 కూడా హాస్పిటల్ తరలించారు. గాయపడ్డ వారిలో కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. అతను కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది చిన్న అంటే అప్పుడు షాక్కు గురైన తర్వాత కొద్దిసేపట్లో హాస్పిటల్లో అబ్జర్వేషన్ నుంచి కొంతమందిని డిశ్చార్జ్ చేశారు. కానీ 4 మాత్రం ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఎలక్ట్రిసిటీ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అక్కడ ఒక వైరు హైటెన్షన్ వైర్ నుంచి కిందికి వేలాడడం, ఆ వైరు తర్వాత ఆ రథానికి తాకడం, దాన్ని పట్టుకున్నటువంటి ఐరన్గా ఉన్నటువంటి రథము ఒక్కసారిగా షాక్కు గురి కావడంతో వారంతా కూడా చెల్లాచెదురుగా పడిపోయారు. భారీ వర్షంలో ఎటు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన తీవ్ర విషాదం నెలకొంది. మొత్తం 5 కుటుంబాలకు సంబంధించిన వారు మృతి చెందడం, అందులో సురేష్ చాలా 2 సంవత్సరాల క్రితమే పెళ్ళి అయింది. అతనికి 4 నెలల పాప ఉంది. ఈ శోభాయాత్ర ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరిగింది. అందరూ స్నేహితులు, కాలనీ వాసులు అందరి చేత మొత్తం దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు ఈ శోభాయాత్ర కొనసాగిన తర్వాత శోభాయాత్ర ముగిసిపోయింది. ఆ రథాన్ని మాత్రం తీసుకెళ్లి అక్కడ పెడుతున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. రైట్ సురేష్, అక్కడ అంటే ఆ రథాన్ని నడిపిస్తున్న వాళ్ళంతా కూడా యువకులే అన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ఎంత వయసు మధ్య వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ? కాలనీ వాళ్ళు, ఎందుకంటే రామంతపూర్లో గోకుల్ నగర్లో ఉన్నటువంటి వారితో పాటు ఆర్టీసీ కాలనీ మొత్తం కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొన్నారు. దాదాపు రాత్రి 8 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర 11:30-12కి క్లోజ్ అయిపోయింది. తర్వాత దాన్ని తీసుకెళ్తున్న క్రమంలోనే ఒక 70 మంది చుట్టూ ఉన్నారు. కానీ రథాన్ని పట్టుకున్నది 9-10 మందే ఉన్నారు. ఆ రథం మీద ఒక 4 ఉండేది. వాళ్ళు వెంటనే కిందికి దూకేశారని చెప్పేసి చెప్తున్నారు. చాలా ఘనంగా నిర్వహించారు. మనం వేడుకకు ముందు కూడా ఉన్నటువంటి వీడియోస్ను కూడా చూస్తున్నాము. అందులో చాలా కేరళ నుంచి సన్నాయిలు తెప్పించి యాదవులకు సంబంధించిన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఘనంగా హైదరాబాద్లో వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే రామంతపూర్లో కూడా వేడుకలు నిన్న నిర్వహించడం జరిగింది. నిర్వహిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరగడంతో చాలామంది అందులో 5 చనిపోవడం జరిగింది. 5 కూడా ఇక్కడ రామంతపూర్కి చెందిన వాళ్ళే అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం వీరి మృతదేహాలని గాంధీ హాస్పిటల్ మార్చరీలో ఉంచడం జరిగింది. వారిని పోస్ట్మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డి వీళ్ళ 5 కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతం గాంధీ మార్చరీలో మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వచ్చేది వినాయక చవితి పండుగ. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు మున్సిపల్ అధికారులు అందరూ కోఆర్డినేషన్ చేసి ఇలాంటి ఏదైనా ప్రోగ్రాం జరిగితే దానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా అన్నీ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఆ చర్యలు తీసుకున్నట్టు కనబడుతుంది. ఆ పోలీసులు కూడా ప్రతి ఊరేగింపు దగ్గర ఒక కానిస్టేబుల్ కానీ 2 బీట్ కానిస్టేబుల్స్ పెట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఘర్షణలు జరగకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ ఎవరూ లేరు. వీరందరి నిర్లక్ష్యానికి ఇప్పుడు 5 మంది ప్రాణాలు బలికోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబాలైతే తీవ్ర విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈ రామంతపూర్కు సంబంధించిన ఇన్సిడెంట్ తీవ్ర విషాదమే నెలకొల్పింది. అసలు ఇంకా 4 కొన ప్రాణాలతో హాస్పిటల్లో కొట్టుమిట్ట ఆడుతున్నారు. 5 చనిపోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోకల్గా ఉన్న వాళ్ళే చనిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులని కాలనీవాసులు ఓదార్చడానికి వచ్చి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్ సురేష్, ప్రస్తుతానికి గాయపడిన వారు 4 వరకు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి హాస్పిటల్ ఏ విధంగా ఉంది? వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
అంటే వాళ్ళు ప్రస్తుతం ఇంకా కోలుకుంటున్నారని చెప్తున్నారు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. కానీ కరెంట్ షాక్ కొట్టి షాక్కు గురయ్యారు కాబట్టి వారిని అబ్జర్వేషన్లో ఉంచాలి. 24 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేం కాబట్టి 24 గంటల పాటు హాస్పిటల్లోనే ఉంటారు. వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో వారిని ప్రస్తుతం అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు నిర్లక్ష్యం స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆ హైటెన్షన్ వైర్ నుంచి కిందికి ఒక వైరు వేలాడుతుందని గతంలోనే ఫిర్యాదు చేశామని చెప్పి కాలనీ వాసులు చెప్తున్నారు. కానీ వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ వైర్ని తీసేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఈ రూట్ మ్యాప్ని అంతా కూడా ముందే తెలుసుకొని ఉండి ఆ హైట్ ఎంత ఉంది, రథాన్ని తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్ళాలి, అక్కడ ఏమైనా ఎలక్ట్రిసిటీ వైర్లు ఉన్నాయా లేదా అవన్నీ చూసుకున్న తర్వాత చేసుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కానీ మొత్తం శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. అందరు ఇళ్ళకి కొంతమంది చేరుకున్నారు. మరికొంతమంది ఏదైతే వెహికల్ తీసుకెళ్లే దాన్ని ఉందో అది తీసుకెళ్లి అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేవారు. కానీ ఆ జీప్ ఏదైతే ముందు నుంచి దాదాపు మొత్తం యాత్ర అంతా పాల్గొన్న జీప్ అంతా కూడా మొరాయించడం, ఆ మొరాయించిన తర్వాత ఒక 10 మీటర్లు 20 మీటర్ల దూరంలోనే దాన్ని పెట్టే స్థలం ఉండడంతోనే వాళ్ళే యువకులు దాన్ని నెట్టుకొని వెళ్ళడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఒక్కసారిగా అందరూ షాకుకు గురైన పరిస్థితి. రాత్రి భారీ వర్షం కురుస్తుంది. వర్షంలో చెల్లా చెదురుగా ఒక్కొక్కరు అక్కడక్కడ పడిపోవడం, వారందరినీ బతికించే ప్రయత్నం చేయడం, సిపిఆర్ అంటే కొంతమంది సిపిఆర్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా అక్కడ ఉండడంతో వారిని అందరినీ చివరి వరకు బతికించే ప్రయత్నం చేశారు. కానీ వారిని హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అంటే చూపించేసరికి వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పేసరితో వాళ్ళంతా షాకుకు గురయ్యారు. ప్రస్తుతం అంతా కూడా కుటుంబ సభ్యులంతా షాక్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేడుకకు ముందు కూడా ఎంతో ఘనంగా ఈ వేడుకను చేశారు. ఆ వీడియోలను కూడా తమ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం జరిగింది. కొద్దిసేపట్లోనే చూస్తుండగానే అందరూ కూడా షాక్కు గురై కింద పడిపోవడం, అందులో 5గురు చనిపోవడం, 4గురు పరిస్థితి విషమంగా ఉండడం ఈ శోభయాత్రకు సంబంధించి విషాద ఘటనగా మిగిలిపోయింది. రైట్ సురేష్, ఈ ఘటనకు సంబంధించి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం అంటే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏమైనా స్పందిస్తుంది అనుకోవచ్చు? ఒకవేళ ప్రభుత్వం స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ ఘటన పైన దర్యాప్తు చేసి పట్టారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆ వైర్ ఎప్పటి నుండి అక్కడ ఉంది, అసలు ఎందుకు షాక్ గురైంది, వాటన్నిటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి దర్యాప్తు తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఇక్కడ నిన్న ఇదే రూట్లో మనం చూస్తున్నటువంటి రోడ్డు వైపు నుంచి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. అందరూ ఇదే రూట్లో నుంచి వెళ్ళడం జరిగింది. ఇంట్లో కూడా రాత్రి సురేష్ ఇక్కడ నుంచే అందరికీ ఇంటి వెళ్తూ కనపడ్డాడు. తర్వాత కొద్దిసేపట్లోనే ఇంటికి వస్తానని చెప్పేసి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళాడు. కానీ మరికొద్దిసేపట్లోనే ఆయన అక్కడ షాక్కు గురై చనిపోవడం, వాళ్ళ కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం అయితే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఎందుకంటే రాబోయేది వినాయక చవితి పండుగ ఉంది. అందులో భాగంగా ఇలాంటి ఊరేగింపులు భారీగా జరుగుతుంటాయి హైదరాబాద్లో. ఈ మధ్య వినాయకుని తీసుకెళ్లే ముందు కూడా మండపానికి తీసుకెళ్లే ముందు కూడా ఊరేగింపులు చేస్తున్నారు. అలాంటి సందర్భాల్లో కూడా ఖచ్చితంగా పోలీసులు సమాచారం తెలుసుకొని అక్కడ ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి శోభాయాత్రలో ఇంత దారుణ ఘటన జరగడం, వైర్లు కిందికి వేలాడుతున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం, ఇదంతా కూడా వారి నిర్లక్ష్యంతోనే జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడున్న కాలనీవాసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్.